ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. జిల్లాలోని ప్రముఖ శివాలయాల్లో ఉదయం నుంచి అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని మూలపేటలో వెలిసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. రైట్, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? రైట్ సాయిరామ్, మొత్తానికి మహాశివరాత్రి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా శైవక్షేత్రాలన్నీ కూడా ఇటు ఒకవైపు శివనామ స్మరణలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. హరహర మహాదేవో శంభో శంకర అంటూ భక్తులంతా ఉదయం నుంచి శివుని యొక్క దర్శనం కోసం పడిగాపులకు వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈరోజు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా భక్తులు యొక్క ఆలయాల్లోకి వచ్చి ఈరోజు ఆ మహాదేవుని యొక్క మహాశివుని యొక్క దర్శనం కోసం ఈరోజు క్యూ లైన్లో నిలబడి ఎంత సమయం అయినప్పటికీ కూడా ఆ శివుని యొక్క దర్శనం పూర్తి అయ్యేదాకా కూడా అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరులోని మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నాం. శ్రీ భువనేశ్వర సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు శివయ్య అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్దాం. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఈ యొక్క శివాలయం అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా పూర్తి చేశారు. ఈ యొక్క శైవ క్షేత్రాలంతా కూడా శివనామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. ఉదయం నుంచి కూడా అభిషేక పూజలు, ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. అభిషేకాలు చేసుకునే వారికి ప్రత్యేకంగా కూడా ఆలయ ఏదైతే అర్చకులు, అదేవిధంగా ఈవో ఆలయ అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు కూడా వేలాది సంఖ్యలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత దాదాపు కూడా శతాబ్ద కాలం నాటిదని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకంగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మహిళలు భారీ స్థాయిలో వస్తున్నారు. ఒకసారి మనం ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రాంగణం ముందంతా మహిళలు ఏదైతే ఆ యొక్క దేవదేవుని యొక్క సంబంధించినటువంటి మహాశివుని యొక్క ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. మహిళలు ప్రత్యేకించి కూడా ఒత్తులు వెలిగించుకొని ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క మహిళలకు సంబంధించి ఆ శివుని యొక్క ప్రార్థనలో ఎప్పుడు కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఆయన యొక్క స్మరణలో ఉంటారు. ప్రత్యేకించి కూడా ఈ మూలేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటొచ్చు, అదేవిధంగా ఈ ఆలయం సంబంధించినటువంటి చారిత్ర ఏంటో అనేది మనం ఒకసారి ఇక్కడ పూజారి అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఈరోజు ఈ మూలస్థానేశ్వర స్వామి యొక్క భువనేశ్వర సమేత మల్లికార్జున స్వామి యొక్క పూర్తి యొక్క చరిత్ర ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానము, మూలాపేట, నెల్లూరు జిల్లా. ఇక్కడ స్వామివారు ఈ సింహపురి పట్టణంలో స్వయంభుగా వెలిసిన శైవక్షేత్రమైన ఈ శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ స్వామివారు పుట్టలో స్వయంభువుగా వెలిసి ఉన్నారు. అందువలన ఇక్కడ మనకి నెల్లి చెట్టు కింద స్వామి వెలిసినట్టు మనకి చరిత్రలో చెప్పబడుతుంది. అందువలన ఇంతకుముందు నెల్లి ఊరు అనేది కాస్త నెల్లూరు అయ్యింది. ఇక్కడ మనకి స్వామివారికి కార్తీక మాసం ఎంత విశేషమో అదేవిధంగా స్వామివారికి మాఘమాసం అత్యంత విశేషము. ఈ మాఘమాసంలో స్వామివారికి అత్యంత వైభవముగా మనకి నవదిన బ్రహ్మోత్సవాలు 13 రోజులు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈరోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అభిషేక ప్రియుడు కాబట్టి ఈరోజు సహస్రాలతో మనకి పాలాభిషేకాలు, అదేవిధంగా విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. తదుపరి విశేష పుష్పాలంకరణతో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. తదుపరి మహాశివరాత్రికి ముఖ్య కాలమైన లింగోద్భవ కాలము ఈరోజు రాత్రి జరుగునున్నది. ఆ లింగోద్భవ కాలంలో స్వామివారిని మనము దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి మోక్షాన్ని మనకి ప్రసాదిస్తాడని ప్రశస్తి. కావున భక్తులందరూ వచ్చి ఈ లింగోద్భవ కాలంలో స్వామిని దర్శించి కృపాగడాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. ఇది మొత్తానికి నెల్లూరు మూలాపేటలో వెలిసినటువంటి శ్రీ భువన ఏదైతే మూలేశ్వర స్వామి యొక్క ఆలయం సంబంధించి ప్రత్యేకత గురించి కూడా మనం తెలుసుకున్నాం. మొత్తానికి ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా మహాశివరాత్రి సంబరాలు అయితే అంబరాలంటే పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మురళి.